అందరికీ నమస్కారం. పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్‌కి స్వాగతం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఆరోగ్య అంశం గురించి మాట్లాడబోతున్నాం. అదే వెరికోస్ వెయిన్స్ లేదా ఉబ్బిన సిరలు. కాళ్ళల్లో నరాలు ఉబ్బిపోవడం, వంకరగా కనిపించడం, నొప్పి, బరువుగా అనిపించడం, వాపు లేదా చర్మం రంగు మారడం వంటి లక్షణాలు చాలా మందిలో సాధారణంగా కనిపించినప్పటికీ సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇవి తీవ్రమైన సమస్యలకు దారితీస్తాయి. రక్త ప్రసరణలో లోపం, ఎక్కువసేపు నిలబడడం, అధిక బరువు, గర్భధారణ, వయసు పెరగడం మరియు కుటుంబ చరిత్ర వంటి కారణాలు వెరికోస్ వెయిన్స్‌కు దారితీయవచ్చు. ఈ అంశంపై వివరంగా చర్చించడానికి మనతో ఉన్నారు డాక్టర్ లక్ష్మీ కుమార్ చెల్లమర్ల గారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజీ మరియు వెరికోస్ వెయిన్స్ చికిత్సలో అనుభవం కలిగిన నిపుణులు. వెరికోస్ వెయిన్స్ లక్షణాలు, నిర్ధారణ, ఆధునిక లేజర్ చికిత్సలు మరియు నివారణ చర్యల గురించి మనం ఈ పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. డాక్టర్ లక్ష్మీ కుమార్ గారు, పేస్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో మాతో చర్చిస్తున్నందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ లక్ష్మీ కుమార్. నేను హైదరాబాద్ పేస్ హాస్పిటల్స్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మనం సాధారణంగా చూసే సమస్య అయిన వారికోస్ వెయిన్స్ లేదా ఉబ్బిన సిరాల గురించి. డాక్టర్ లక్ష్మీ కుమార్ గారు, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? మొదట సిరలు, ధమనులు అంటే ఏంటో తెలుసుకోవాలి. ధమనులు అంటే గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్లే రక్తనాళాలని ధమనులు అంటారు. సిరలు అంటే ఆ వెళ్ళిన రక్తాన్ని మళ్ళీ శరీర భాగాల నుంచి గుండెకి తిరిగి తీసుకొచ్చే రక్తనాళాలని సిరలు అంటారు. ఈ సిరలు ఒకవేళ ఉబ్బి మెలికలు తిరిగితే వాటినే ఉబ్బిన సిరాలు లేదా వారికోస్ వెయిన్స్ అంటారు. ఇలా వారికోస్ వెయిన్స్ అనడానికి కనీసం 3 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ సైజు ఉండాలన్నమాట. ఇవి ఎక్కడైనా రావచ్చు శరీరంలో, కానీ మన కాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. సో ఈ వారికోస్ వెయిన్స్ మన ఇండియాలో 20-30% వరకు పెద్దల్లో కనిపిస్తుంటాయి. అండ్ మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తాయి. మిగతా దేశాల్లో స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తాయి, కానీ భారతదేశంలో పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. సో డాక్టర్, వెరికోస్ వెయిన్స్ లో రకాలు ఏమిటి? మనకు చర్మం కింద కనిపించే సిరలు అన్ని వారికోస్ వెయిన్స్ కాదు, కొన్ని వేరే రకాల వెయిన్స్ సిరలు కూడా కనిపించవచ్చు. ఉదాహరణకి మొదటిది టిలెంజెక్టేసియస్. టిలెంజెక్టేసియస్ అంటే అవి 1 మిల్లీమీటర్ కన్నా చిన్న సైజులో ఉంటాయి. అండ్ అవి నీలపు రంగుగా లేదా ఎరుపు రంగులో ఉంటాయి. అండ్ సాధారణంగా ముఖంలో కానీ కాళ్ళల్లో కానీ కనిపిస్తాయి. ఇంకా వేరే రకాలంటే కరోనా ఫ్లెబెక్టేసియా. ఇవి ఫ్యాన్ ఆకారంలో ఉండేటువంటి సిరాలు. ఇవి కూడా మనకు చర్మం దగ్గరగా ఉంటాయి. వేరే రకం ఏంటంటే రెటిక్యులర్ వెయిన్స్. ఇవి 3 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉంటాయి, కానీ ముందు చెప్పిన కరోనా ఫ్లెబెక్టేసియా లేదా టిలెంజెక్టేసియాస్ కన్నా పెద్దగా ఉంటాయి. ఇవి 1-3 మిల్లీమీటర్ల మధ్యలో ఉంటాయి. ఇవి కూడా చర్మానికి దగ్గరగా ఉంటాయి. వీటితో మనకి ఏంటంటే చూడటానికి ఇబ్బందిగా అనిపించడం అనే సమస్య తప్పితే వేరే సమస్యలు ఏమీ రావన్నమాట. వారికోస్ వెయిన్స్, ఉబ్బిన సిరలలో వచ్చే సమస్యలు అవి వీటి వల్ల రావు. ఓన్లీ చూడటానికి ఇబ్బంది మాత్రమే కలిగిస్తాయి. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ కి కారణాలు ఏమిటి? వారికోస్ వెయిన్స్ అనేటివి ఎందుకు వస్తాయంటే మనకు ఈ సిరలలో కొన్ని కవటాలు లేదా వాల్వ్స్ అనేటివి ఉంటాయి. వాటి ఉపయోగం ఏంటంటే మనకు కాళ్ళ నుంచి రక్తము పైకి మాత్రమే వెళ్ళాలి, మళ్ళీ ఆ సిరలలో వెనక్కి వెళ్ళకూడదు అనమాట. ఈ వాల్వ్స్ కవటాల పని ఏంటంటే అవి వెనక్కి కిందకు వెళ్ళిపోకుండా ఓన్లీ ఒకే డైరెక్షన్లో ఒకే వైపు వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఒకవేళ ఈ కవటాలు లేదా వాల్వ్స్ దెబ్బతిన్నట్లయితే, డ్యామేజ్ అయినట్లయితే అప్పుడు మన రక్తము పైకి వెళ్ళడమే కాకుండా కింద ఆగిపోతుంది అనమాట. రక్తం కింద కాళ్ళల్లో ఆగిపోయి అక్కడ ఉన్న నరాలు ఉబ్బి మెలికలు తిరిగి వారికోస్ వెయిన్స్ లేదా ఉబ్బిన సిరలు అనేటివి ఏర్పడతాయి. సో ఇవి ఎందువల్ల ఈ కవటాలు డ్యామేజ్ అవుతాయి అంటే మనకు పుట్టుకతోనే కొంతమందికి జెనెటిక్ లోపం వల్ల, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉండడం వల్ల, అంటే కుటుంబ చరిత్ర ఉండడం వల్ల వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది, ఈ రక్తంలో డీప్ వెయిన్ థ్రాంబస్. డీప్ వెయిన్ థ్రాంబస్ అంటే మనకు కాళ్ళల్లో 2 రకాల నరాలు ఉంటాయి. ఒకటి చర్మం కిందనే ఉండే నరాలు ఒకటి రెండోది చాలా లోపల మజిల్స్, కండరాల లోపల ఉన్న నరాలు, వాటిని డీప్ వెయిన్స్ అంటారు, లేదా లోపల ఉన్నటువంటి సిరలు. ఈ నరాల్లో రక్తం గడ్డగట్టితే దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. అటువంటి గడ్డగట్టినప్పుడు మనకు ఈ ఉపరితలంలో ఉన్నటువంటి అంటే స్కిన్ కింద, చర్మం కింద ఉన్నటువంటి సిరల్లో కూడా రక్తం గడ్డగట్టవచ్చు. ఆ గడ్డగట్టినప్పుడు ఆ కవటాలు లేదా వాల్వ్స్ డ్యామేజ్ అయ్యి
వాటి ఫంక్షన్ అంటే వాటి ప్రయోజనము లేకుండా అవ్వచ్చు. అప్పుడు మనము రక్తము కిందనే ఉండిపోయి రక్తం పైకి వెళ్ళకుండా వారికోస్ వెయిన్స్ అనేటివి ఫామ్ అవ్వచ్చు. సో ఈ రక్తం గడ్డగట్టే కారణాలు చాలా ఉంటాయి. ఒకటొచ్చి మనం ఎక్కువసేపు ప్రయాణించడము, కదలకుండా ప్రయాణించడము, చాలా లాంగ్ జర్నీస్ చేయడం. రెండోది ఏదైనా ఆపరేషన్ గానీ, సర్జరీ అయిన తర్వాత ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్‌లో ఉండడం, లేదా పారాలిసిస్ వచ్చిన వాళ్ళు ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్‌లో ఉండడము, వాళ్ళకి కూడా ఇలా రక్తం గడ్డగట్టే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల రక్తంలో ఈజీగా గడ్డగట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇది గడ్డగట్టడం వల్ల వచ్చే వారికోస్ వెయిన్స్. ఇతర కారణాలు ఏంటంటే, మనకు ఎక్కువసేపు నిల్చోవడము, ఎక్కువసేపు కూర్చోవడం, అంటే గంటలు కూర్చోవడము. ప్రతి 30 నిమిషాల్లో ఒకసారి కదలాలి. అట్లా కదలకుండా ఎక్కువసేపు కూర్చోవడము దానివల్ల రావచ్చు. మూడవది ఎక్కువ బరువు ఉండడం, ఊబకాయం. అంటే మన బాడీ మాస్ ఇండెక్స్ చూసుకోవాలి. బాడీ మాస్ ఇండెక్స్ అనేది 26 అంటే 26 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళలో ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. మూడవది ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మనము హార్మోన్స్ ఇబ్బంది వల్ల ఎక్కువగా ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే గర్భధారణ సమయంలో మన లోపల ఉన్న హార్మోన్స్ మార్పిడి వల్ల వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాలుగవది గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకోవడము, హార్మోన్స్ రీప్లేస్మెంట్ థెరపీ ఎక్కువ రోజులు తీసుకోవడము, దానివల్ల కూడా మనకు వస్తుంది అనమాట. సో ఇలాంటి కారణాల వల్ల మనకు వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ లక్ష్మీ కుమార్ గారు, వెరికోస్ వెయిన్స్ యొక్క లక్షణాలేమిటి? వారికోస్ వెయిన్స్ లేదా ఉబ్బెనిసరాలు సాధారణంగా చాలా వరకు ఏమి ఇబ్బంది కలిగించవు. అవి మనకు చూడడానికి కనిపిస్తుంటాయి కానీ చాలా వరకు ఇబ్బంది కలిగించవు. కొంతమందిలో అవి ఎక్కువ అభివృద్ధి చెంది పురోగమించి వాళ్ళలో మొదట వాపు రావడము, దాని తర్వాత చర్మము రంగు మారడం, నల్లగా అవడము, తర్వాత చర్మం గట్టిపడడము, పొలుకుల్లాగా రావడము, దురద పెట్టడము, ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ఎక్కువైతే చర్మం మందపడి దానికి రక్త ప్రసరణ సరిగా లేక చర్మంలో పుండ్లు ఏర్పడడం, ఆ పుండులు ఎక్కువ రోజులు మానకుండా ఉండడం, ఇట్లాంటి సమస్యలన్నీ రావచ్చు. సో డాక్టర్, వెరికోస్ వెయిన్స్ యొక్క సమస్యలేమిటి? వారికోస్ వెయిన్స్ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ లేదా సంక్లిష్టతలు ఏర్పడవచ్చు. ఈ వారికోస్ వెయిన్స్ అనేటివి చాలా మృదువుగా ఉంటాయి. ఆ చిన్న దెబ్బ తగిలినా మనకు ఎక్కువ రక్తస్రావం లేదా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో మనం ఏదైనా చిన్న దెబ్బ తగిలినా లేదా కొన్ని రకాల ఆటలు ఆడినా, స్పోర్ట్స్ ఆడినా వాళ్ళకి ఎక్కువ రక్తస్రావం అయ్యి అది అదుపు చేయడానికి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అది ఒకటి. రెండోది ఈ వారికోస్ వెయిన్స్ లో గడ్డగట్టే లక్షణం ఎక్కువగా ఉంటుంది. సో అలా గడ్డగా ఏర్పడినప్పుడు ఆ గడ్డలు అక్కడి నుంచి మళ్ళీ మన గుండెలోకి వెళ్ళి అక్కడి నుంచి లంగ్స్ లో ఉన్న సిరల్లో చేరి అక్కడ రక్త ప్రవాహాన్ని ఆపే అవకాశం ఉంటుంది. అలా మన ఊపిరితిత్తుల్లో అటువంటి రక్త నాళాల్లో రక్త ప్రవాహం ఆగిపోతే మనకు శరీరానికి ఆక్సిజన్ అందక ఆయాసం రావడము, ఛాతీలో నొప్పి రావడము, ఇలాంటి లక్షణాలన్నీ రావచ్చు. ఇది రెండవది. దీనివల్ల మనకు ఒకవేళ ఈ ఊపిరితిత్తుల్లో ఎక్కువ గడ్డలు చేరితే అప్పుడు గుండెపైన భారం పెరిగి అది ప్రాణానికి కూడా ప్రమాదం అవ్వచ్చు. మూడోది ఏంటంటే, ఈ వారికోస్ వెయిన్స్ లో ఇన్ఫెక్షన్ రావడం వల్ల అక్కడ వాపు వచ్చి తాకితే నొప్పి రావడం అండ్ ఎరుపుగా అయిపోవడము, చర్మం తాకితే మనకు వేడిగా అనిపించడము, ఇలాంటి ఇన్ఫెక్షన్ సమస్య రావచ్చు. దీన్ని థ్రాంబోఫ్లెబైటిస్ అంటారు. నాలుగోది ఏంటంటే, వారికోస్ వెయిన్స్ వల్ల పుండు రావడం, మరీ ఎక్కువ వాపు వచ్చి చర్మం గట్టిగా అయిపోయి నల్లగా అయిపోయి దురదల వల్ల పుండు రావచ్చు. ఆ పుండు మళ్ళీ ఎక్కువ రోజులు మారకుండా ఉండొచ్చు. సో ఇది మనం చాలా సాధారణంగా చూసేటువంటి సమస్య, సంక్లిష్టత. సో మనకు ఎటువంటి సంక్లిష్టతలు వచ్చినా వెంటనే మనం చికిత్స చేయించుకోవాలి. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ ని ఎలా నివారించాలి? వారికోస్ వెయిన్స్ మనకు మొదట కనిపించినప్పుడే అవి పెరగకుండా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవి నివారించవచ్చు. ఉదాహరణకి మనము ఎక్కువసేపు కూర్చోకుండా ఉండాలి. అంటే ప్రతి 30 నిమిషాలకి ఒక 2-3 నిమిషాలు మనము అటు ఇటు తిరగడము, దానివల్ల మనము రక్త ప్రవాహం పెంచడం మన కాళ్ళల్లో. అప్పుడు మనము ఏం చేస్తామంటే రక్తము ఒకే చోట ఆగిపోకుండా రక్త ప్రవాహం సరిగా ఉంటుంటే మన కాళ్ళల్లో రక్తనాళాలు ఉన్నటువంటి వాల్వ్స్ లేదా కవటాలు అవి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. సో మొదటి నివారణ ఉపాయం ఏంటంటే మనము 30 నిమిషాల్లో ఒకసారి ఆడుస్తుండాలి. రెండోది ఏంటంటే మన శరీర బరువుని
అదుపులో ఉంచుకోవాలి. ఒబెసిటీ, ఊబకాయం రాకుండా మనం అదుపులో ఉంచుకోవాలి. మనం మాట్లాడుకున్నట్టు బిఎంఐ అనేది 26, 26 కన్నా తక్కువలో ఉంచుకోవాలి. అది రెండవ జాగ్రత్త. మూడవది ఏంటంటే మనము కంప్రెషన్ సాక్స్ అనేటివి ఉంటాయి. కంప్రెషన్ సాక్స్‌లు మనము రెగ్యులర్‌గా వాడుకోవడం. ఈ వారికోస్ వెయిన్స్ కనిపించినప్పుడు మనము కంప్రెషన్ స్టాకింగ్స్ వాడటం స్టార్ట్ చేస్తే అవి పెరగకుండా ఉంటాయి. అవి మనము రోజంతా వేసుకుంటే చాలా మంచిది. మరి ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చోవడం లేదా ఎక్కువసేపు ఒకే చోట నిల్చోవాల్సి వచ్చినప్పుడు మరి ముఖ్యంగా ఈ కంప్రెషన్ స్టాకింగ్స్‌ని వేసుకోవాలి. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే మనకు చాలా వరకు వారికోస్ వెయిన్స్ పెరగకుండా మనం నివారించవచ్చు. నాలుగోది ఏంటంటే మనము రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం. అంటే రోజు వ్యాయామం చేయాలి. మరీ ముఖ్యంగా మన పిక్కలు బలపరిచేటువంటి వ్యాయామాలు ఉంటాయి. ఆ వ్యాయామాలు చేస్తే మనము ఈ వారికోస్ వెయిన్స్ అదుపులో ఉంచుకోవచ్చు. పెరగకుండా, పురోగమించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. డాక్టర్ లక్ష్మీ కుమార్ గారు, వెరికోస్ వెయిన్స్‌ని ఎలా నిర్ధారించాలి? వారికోస్ వెయిన్స్ అనేటివి మనకు కంటికే కనిపిస్తాయి. చాలా వరకు మనకు సిరలు లేదా వెయిన్స్ అనేటివి ఉబ్బి మెలితిరిగినట్టు కనిపిస్తాయి చర్మం కింద. అలాంటప్పుడు పేషెంట్లే వాళ్ళని గుర్తుపెట్టి వాటిని మనకు డాక్టర్ దగ్గరికి వస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది చర్మము రంగు కారణంగా ఈ వారికోస్ వెయిన్స్ కనిపించకపోవచ్చు కంటికి. అలాంటి వాళ్ళు కొంచెము లేట్‌గా ప్రెజెంట్ అవుతారు. కొంచెం లేట్‌గా డాక్టర్ దగ్గరికి వస్తారు. వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా వస్తారంటే వాపు కాళ్ళలో వాపు వచ్చిన తర్వాత లేదా దురదలు వచ్చిన తర్వాత చర్మం రంగు మారిన తర్వాత వస్తారు. అలాంటప్పుడు మన డాక్టర్ ఏం చేస్తారంటే మన డాక్టర్ కూడా పరిశీలిస్తారు. చర్మంలో ఎంత గట్టిగా ఉంది, చర్మం ఏమైనా పొలికలు ఉన్నాయా, చర్మము తడి కోల్పోయి డ్రైగా అయిపోయిందా, చర్మంలో ఏమైనా పుండ్లు ఉన్నాయా ఇవి చూస్తారు. అండ్ మెలికలు తిరిగిన నరాలు ఏమైనా ఉన్నాయో చూస్తారు. ఒకవేళ మనకు కంటికి కనిపించకపోతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా వీటిని ఖచ్చితంగా మనం ఉన్నాయా లేదా చెప్పొచ్చు. సో మన ఇన్వెస్టిగేషన్ ఆఫ్ చాయిస్ అంటారు. అంటే దాన్ని అల్ట్రాసౌండ్ చేస్తే మనం ఖచ్చితంగా ఉన్నాయా లేదని 100% చెప్పొచ్చు. వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేవా అనేది. సో చూసినప్పుడు మనకు ఎన్ని ఉన్నాయి నరాలు, మొత్తం కాళ్ళల్లో ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి, మొత్తం కాళ్ళంతా ఉందా, కొన్ని చోట్ల ఉన్నాయా, ఎంత సివియర్‌గా ఉంది, కాళ్ళు నరాల్లో ఫంక్షన్ ఎలా ఉంది, అంటే ఎంత బాగా పనిచేస్తున్నాయి, వాటిలో ఉన్న కవటాలు ఎంత బాగా పనిచేస్తున్నాయి. ఈ విషయాలన్నీ మనకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేదా డాప్లర్ స్కానింగ్ లేదా డూప్లెక్స్ స్కానింగ్ అన్ని అల్ట్రాసౌండ్ సంబంధించినవే. దీంట్లోనే మనం తెలుసుకోవచ్చు. సో అల్ట్రాసౌండ్ అనేది చాలా ముఖ్యమైన మన ఒక పరీక్ష. వారికోస్ వెయిన్స్‌ని కనిపెట్టడంలో వాటిని ఎంత సివియారిటీ ఎంతవరకు ఉన్నాయని తెలుసుకోవడంలో. ఇవే కాకుండా కొన్ని బ్లడ్ టెస్ట్‌లు కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు నరాల్లో క్లాట్స్ ఉంటే ఆ క్లాట్స్ ఎందుకు ఏర్పడ్డాయి అని కొన్ని బ్లడ్ టెస్ట్‌లు చేస్తాం. అండ్ ఆ వారికోస్ వెయిన్స్‌లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని తెలుసుకోవడానికి కొన్ని బ్లడ్ టెస్ట్‌లు చేస్తాం. సో ఈ టెస్ట్‌లన్నీ చేసి మనము వారికోస్ వెయిన్స్ నిర్ధారణ చేసి అవి ఎంత సివియారిటీ, ఎంత తీవ్రత ఉన్నాయి, ఎంత తీవ్రంగా ఉన్నాయి అనేటివి మనం తెలుసుకోవచ్చు. మన రక్త పరీక్షలు ఏంటంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనేది. దాంతో మనము ఇన్ఫెక్షన్ ఎంత ఉందనేది తెలుసుకోవచ్చు. రెండోది డైమర్ టెస్ట్. దాంతో ఏమైనా క్లాట్స్ ఉన్నాయా మన నరాలలో అనేది తెలుసుకోవచ్చు. కొన్ని రకాల బ్లడ్ క్లాట్స్ జెనెటిక్ అంటే జన్యుపరమైన జబ్బుల వల్ల కూడా రావచ్చు. ఆ టెస్టులు కూడా చేసుకోవచ్చు. లైక్ ప్రోటీన్ సి తక్కువ ఉందా, ప్రోటీన్ ఎస్ అనేది బ్లడ్‌లో తక్కువ ఉందా, ఇంకా కొన్ని రకాల యాంటీబాడీస్ ఏమైనా ఉన్నాయా, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ అట్లాంటివి మనము రక్త పరీక్షలు చేస్తాం. ఇవి కాకుండా మనం సర్జరీకి ముందు మన సర్జరీలో టైంలో ఏమైనా బ్లీడింగ్ అవుతుందా అని చూసుకోవడానికి మన బ్లడ్‌లో క్లాటింగ్ అయ్యే టెండెన్సీ ఎంత ఉంది అవి చూసుకుంటాం. మరియు వృద్ధాప్యం ఉన్న వాళ్ళకి అంటే 50 లేదా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మనము మన లేజర్ చికిత్స కానీ ఇతర రకాల చికిత్సలు చేసే ముందు అన్ని మన ఆర్గాన్స్ అన్ని మన శరీరంలో ఉన్న భాగాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నా లేదా అని ఒకసారి మనము చెక్ చేసుకొని దాని తర్వాత మనము చికిత్స స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మన వారికోస్ వెయిన్స్ కన్నా తీవ్రమైన సమస్య ఎవరైతే ఏమైనా ఉందనుకోండి, మనం తెలియకుండా మనకు చికిత్స చేసే టైంలో దానివల్ల ఇబ్బంది రావచ్చు. అలాంటి ఇబ్బంది రాకుండా ఒక తీవ్రమైన జబ్బుని మనం మిస్ అవ్వకుండా ఫస్ట్ దాన్ని ట్రీట్ చేసి దాని తర్వాత దానికి చికిత్స చేసి దాని తర్వాత మనము వారికోస్ వెయిన్స్ ఫిక్స్ చేస్తాం. సో దాని గురించి మనము శరీరంలో ఉన్న మిగతా భాగాలన్నీ బాగున్నాయి లేదా అని వయస్సు ఎక్కువ ఉన్న వాళ్ళకి మనము ఇటువంటి పరీక్షలన్నీ చేయిస్తాం అన్నమాట. సో డాక్టర్, వెరికోస్ వెయిన్స్‌కు చికిత్స ఏమిటి?
వారికోస్ వెయిన్స్ చికిత్స చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఒకటి తీవ్రతను బట్టి, మన జబ్బు ఎంత తీవ్రత ఉంది దాన్ని బట్టి. ఇప్పుడు ఓన్లీ నరాలు మాత్రమే కనిపిస్తున్నాయి, వాళ్ళకి వాపు లేదు, చర్మంలో ఎటువంటి మార్పులు లేవు అన్న వాళ్ళకి మనకు ఎటువంటి సర్జరీ కానీ ట్రీట్మెంట్ అవసరం లేకుండా మనము సాక్స్లు వాడమని చెప్పడం, కంప్రెషన్ సాక్స్ లేదా కంప్రెషన్ స్టాకింగ్స్ వాడమని చెప్పడం, కొన్ని టాబ్లెట్స్ ఇవ్వడము, అండ్ మన జీవన శైలిలో పద్ధతులు మార్చుకోమని చెప్పడం. ఉదాహరణకి ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా నిల్చోకుండా ఉండడం, అండ్ బరువును అదుపులో పెట్టుకోవడం, ఉప్పును 5 గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోకుండా ఉండడము, ఇటువంటి జాగ్రత్తలతోని మనము వీటిని ట్రీట్ చేయొచ్చు, చికిత్స చేయొచ్చు. అంటే తక్కువగా ఉన్న వాళ్ళలో ఇంకా పెరగకుండా మనము ఈ జాగ్రత్తలతోనే ట్రీట్ చేయొచ్చు. రెండవది ఏంటంటే మనకు ఇప్పుడు వారికోస్ వెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, వాపు వచ్చేస్తుంది, చర్మంలో రంగు మారుతుంది, అండ్ బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి, లేదా రక్తస్రావం అవుతుంది. ఇలాంటి వాళ్ళందరికీ మనము ఖచ్చితంగా చికిత్స చేయాల్సి వస్తుంది. చికిత్స చేయకుండా ఉత్త కంప్రెషన్ సాక్స్లు వీటితోనే మనము వీటిని అదుపులో పెట్టలేము. సో వీళ్ళకి ఖచ్చితంగా మనం చికిత్స చేయాలి. ఈ చికిత్స పాతకాలంలో ఎలా అంటే ఆపరేషన్ చేసేవాళ్ళు, అంటే పెద్ద చర్మాన్ని పైన కోసి బ్లడ్తో ఆ లోపల ఉన్న నరాలన్నీ తీసేసేవాళ్ళు చేత్తో. ఇప్పుడు మనకు అంత పెద్ద గాయాలు చేయకుండా మనము అల్ట్రాసౌండ్ లో చూసి ఎక్కడైతే నరాలు మనకు ఉబ్బున్నాయో, డ్యామేజ్ ఉన్నాయో వాటిలో ఒక చిన్న సూది పెట్టి, చిన్న సూదంతా రంధ్రం పెట్టి ఆ సూది ద్వారానే ఒక లేజర్ ఫైబర్ కానీ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ ఫైబర్ కానీ పంపించి దాని ద్వారా వేడి పుట్టించి ఆ నరాలని బ్లాక్ చేస్తాం. సో మనకి ఏంటంటే ఓన్లీ ఉబ్బిన నరాలు, ఏవైతే డ్యామేజ్ అయిన పాడైన నరాలు మాత్రమే మనము బ్లాక్ చేస్తాం. దాని ద్వారా ఏమవుతుంది, మిగిలిన మంచి నరాలలో రక్తస్రావము, ఆ రక్త ప్రవాహము మెరుగుపడి మన కాళ్ళల్లో వాపు రాకుండా, వేరే సమస్యలు అంటే వాపు అనేది రాకుండా, అండ్ రక్తం గడ్డగట్టకుండా, రక్తస్రావం అవ్వకుండా, పుండులు రాకుండా, ఇవన్నీ రాకుండా మనము ఈ డ్యామేజ్ అయిన నరాలు మాత్రమే బ్లాక్ చేసి మంచి నరాలలో రక్త ప్రవాహాన్ని పెంచి మనము చికిత్స చేస్తాం. సో మనం లేజర్ చికిత్స, ఎండోవీనస్ లేజర్ చికిత్స అంటారు, అది ఒకటి. రేడియో ఫ్రీక్వెన్సీ చికిత్స, మైక్రోవేవ్ అబ్లేషన్, మైక్రోవేవ్ చికిత్స, ఇంకా కొత్తగా గ్లూ అనే ఒక బంక లాంటి ఒక పదార్థం ఉంటుంది, ఇంజెక్షన్. ఆ బంకని మనము ఈ నరాలలో మనం ఇంజెక్ట్ చేస్తే ఆ నరాలని మనము కాసేపు ఒత్తి ఉంచితే అవి బ్లాక్ అయిపోతాయి. సో ఇలాంటి చాలా పద్ధతులు ఉన్నాయి. ఈ సూపర్ గ్లూ పద్ధతి అనేది అత్యంత ఆధునికమైన పద్ధతి. దీనిలో ఏమంటే మనకు ఎటువంటి అనస్థీషియా లేకుండా, అండ్ మనము ప్రొసీజర్ అయిన తర్వాత మనకు కంప్రెషన్ స్టాకింగ్స్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేకుండా, అండ్ చేసిన ఒక 1 hour లోనే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. విత్ ఇన్ ½ hour to 1 hour మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి చాలా ఆధునికమైన చికిత్సే సూపర్ గ్లూ ఆర్ బంక చికిత్స. ఇది కొంచెం కాస్ట్లీ చికిత్స, బట్ ఇది మనము యూజువల్గా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎవరైతే సాక్స్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందో అలాంటి వాళ్ళకి మనము ఈ చికిత్సని మనం రికమెండ్ చేస్తాం. మిగిలిన చికిత్సలు, లేజర్ చికిత్స లేదా రేడియో ఫ్రీక్వెన్సీ చికిత్స తర్వాత మనం ఒక 2 నెలల వరకు మనము కంప్రెషన్ స్టాకింగ్స్ లేదా కంప్రెషన్ సాక్స్లు వేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒక 5 days, ఒక 5 రోజులు మాత్రము మనము కొన్ని మాత్రలు ఇస్తాము, అవి వేసుకోవాల్సి వస్తుంది. మోస్ట్లీ మనము లోకల్ అనెస్థిషియా అంటే ఓన్లీ మనం ఎక్కడైతే చేస్తున్నామో అక్కడే నొప్పి రాకుండా ఒక ఇంజెక్షన్ ఇచ్చి చేయడము, లేదంటే వెన్నులో ఒక ఇంజెక్షన్ ఇచ్చి కాళ్ళలో అస్సలు నొప్పి లేకుండా చేయడము, వీటి పద్ధతి ద్వారా చేస్తాం. అండ్ మరీ ఎక్కువ భయపడే వాళ్ళకి, అస్సలు మనకు చేసినప్పుడు తెలియకూడదండి, మాకు అసలు చేసినట్టు కూడా తెలియదు అంటే వాళ్ళకి జనరల్ అనెస్థిషియా ఇచ్చి కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకు సేఫ్ పద్ధతియే. సో ఎటువంటి రిస్క్ లేకుండా లోకల్ అనెస్థిషియాలో చేయొచ్చు, కొంచెం భయం ఉన్న వాళ్ళకి జనరల్ అనెస్థిషియాలో చేయొచ్చు. సో చేసిన విత్ ఇన్ 4 hours లోనే మనము అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. లోకల్ అనెస్థిషియా అయితే చేసిన వెంటనే కూడా మనం అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. సో పేషెంట్ వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్, వాళ్ళ చాయిస్ బట్టి మనము ఎటువంటి అనెస్థిషియా కావాలనేది డిసైడ్ చేస్తాము. ఎటువంటి ట్రీట్మెంట్, వాళ్ళ అఫోర్డబిలిటీ, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకోగలుగుతారు అన్న దాన్ని బట్టి మనము ఆ ట్రీట్మెంట్ ఆప్షన్ మార్చొచ్చు. లేజర్ ట్రీట్మెంట్ అన్నిటికన్నా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. రెండోది ఏంటంటే స్టీరియోథెరపీ కూడా మనం ఒక రకమైన పద్ధతి. స్టీరియోథెరపీలో ఏం చేస్తామంటే చక్కగా లేని నరాలు, ఎక్కువ మెలిగి తిరిగిన నరాలలో మనము ఈ లేజర్ ఫైబర్ను పంపించలేము. అలాంటి నరాలలో మనము స్టీరోజెంట్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ సోడియం టెట్రాడిసల్ సల్ఫేట్ ఇంజెక్షన్ లేదా పాలిడోఫెనాల్ ఇంజెక్షన్ ఇస్తే ఆ నరాలు మనము బ్లాక్ చేయొచ్చు.
అది కూడా ఒక థెరపీ. ఇది కూడా చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. కానీ ఎక్కువగా డిసీజ్ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ పొడుగున్న నరాలకి ఫిజియోథెరపీ చేస్తే కొంచెము ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. సో చాలా వరకు మనం ఏం చేస్తామంటే లేజర్ లేదా రేడియో ఫ్రీక్వెన్సీ లేదా మైక్రోవేవ్ చేసి కొన్ని నరాలకు మాత్రం ఫిజియోథెరపీ చేయొచ్చు. అండ్ ఎక్కువ అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు అండ్ ఎక్కువ ఓల్డ్ ఏజ్ పాపులేషన్లో మనము సూపర్ గ్లూ థెరపీ లేదా బంక చికిత్స ద్వారా మనము వారికోస్ వెయిన్స్ ట్రీట్ చేయొచ్చు. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ అనేది ప్రమాదకరమా? వారికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత మీరు నిర్లక్ష్యం చేసి అవి వాపు వస్తున్నా చర్మం రంగు మారుతున్నా మీరు నిర్లక్ష్యం చేసి దానికి ఎటువంటి చికిత్స చేసుకోకపోతే కొన్ని ప్రమాదాలు రావచ్చు. ఉదాహరణకి వారికోస్ వెయిన్స్ నుంచి రక్తస్రావం బ్లీడింగ్ అవ్వడము, వారికోస్ వెయిన్స్ ఇన్ఫెక్షన్ అయ్యి అక్కడంతా ఎర్రగా అయిపోయి తాకితే నొప్పి రావడము, మనం తాకితే వేడిగా అనిపించడము, జ్వరం రావడం ఇట్లా కూడా రావచ్చు. మూడోది ఏంటంటే వారికోస్ వెయిన్స్ లో రక్తం గడ్డగట్టి ఆ గడ్డగట్టిన రక్తము మనకు అక్కడి నుంచి వెళ్ళి గుండె లోపల నుంచి వెళ్ళి ఊపిరితిత్తులటువంటి సిరల్లో బ్లాక్ చేయడము, అక్కడ తర్వాత మనకు ఊపిరి సరిగా ఆడకపోవడము, రక్తంలో ఆక్సిజన్ అనేది తగ్గిపోవడము, ఇలాంటి ప్రమాదాలన్నీ జరగవచ్చు. ఒకవేళ ఎక్కువ క్లాట్స్ కానీ మన ఊపిరితిత్తులు వెళితే గుండె పైన భారం పడి మన ప్రాణానికి కూడా ప్రమాదం రావచ్చు. సో ఇలాంటి ప్రమాదాలన్నీ మనకు వారికోస్ వెయిన్స్ నిర్లక్ష్యం చేస్తే రావచ్చు. డాక్టర్ లక్ష్మీ కుమార్ గారు, వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి వైద్యం ఎప్పుడు కలవాలి? వారికోస్ వెయిన్స్ ఓన్లీ కనిపిస్తున్నాయి, మెల్లి తిరిగిన నరాలు కనిపిస్తున్నాయి అంటే ఎక్కువ ప్రమాదం లేదు. ఒకవేళ ఈ నరాలు మరీ ఎక్కువ ఉబ్బుతూ ఉన్నా అంటే ఉన్న తీవ్రత కన్నా పెరుగుతూ ఉన్నా, రెండోది వాటి వల్ల వాపు రావడము, ఎక్కువగా నొప్పి రావడము, మనకు తాకితే అక్కడ నొప్పి రావడం, లేదా చర్మం వేడి కావడము, లేదా రక్తస్రావం అవడం, బ్లీడింగ్ అవడము, చర్మం రంగు మారడము, దురదలు రావడము, సో అండ్ పుండు రావడము, ఇలాంటివన్నీ వస్తే మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. సో డాక్టర్, వెరికోస్ వెయిన్స్ కోసం ఏ వైద్యుని కలవాలి? ప్రపంచవ్యాప్తంగా జనరల్ గా మనకు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కానీ లేదా వాస్కులర్ సర్జన్స్ వీళ్ళిద్దరు మనకు వారికోస్ వెయిన్స్ కి చికిత్స చేస్తారు. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ పూర్తిగా నయం చేయవచ్చా? వారికోస్ వెయిన్స్ మనము ఒకవేళ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, దానివల్ల వాపు వస్తుంది, లేదంటే చర్మం రంగు మారుతుంది, గట్టి పడుతుంది అంటే చికిత్స చేస్తాం. అంటే ఉన్న వారికోస్ వెయిన్స్ మొత్తం కనిపించకుండా చేయొచ్చు. కానీ మనము కొన్ని అజాగ్రత్తల వల్ల మళ్ళీ రావచ్చు. సో కాబట్టి ఏంటంటే ఒకసారి చికిత్స చేస్తే అస్సలు పూర్తిగా నయమైపోతాయి, మళ్ళీ రాకుండా ఉంటాయి అన్నట్టు ఉండదన్నమాట. సో మనము ఒకసారి చికిత్స చేసి ఉన్న వారికోస్ వెయిన్స్ లేకుండా చేసిన కొన్ని జాగ్రత్తలు, మనం జీవనశైలిలో జాగ్రత్తలు విధానాలు మార్చుకోవడము, దానివల్ల మళ్ళీ మనం రాకుండా నివారించవచ్చు. డాక్టర్ లక్ష్మీ కుమార్ గారు, వెరికోస్ వెయిన్స్ మళ్ళీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనము 30 నిమిషాలు ఒకసారి నడవాలి, 2-3 నిమిషాలు నడవాలి. రెండోది బరువు పెరగకుండా మనం అదుపులో ఉంచుకోవాలి. మన బాడీ మాస్ ఇండెక్స్ లేదా బిఎంఐ అనేది 26 కన్నా ఎక్కువ ఉండకుండా, మరి ఇండియన్స్ అయితే మన భారతదేశ పౌరులు అయితే 23 కన్నా కూడా పెరగకుండా చేసుకుంటే చాలా మంచిది. మూడోది వారికోస్ వెయిన్స్ కొద్దిగానే కనిపిస్తున్నాయి అన్న వాళ్ళలో కంప్రెషన్ సాక్స్ లేదా కంప్రెషన్ స్టాకింగ్స్ అనేవి వాడటము, ముఖ్యంగా ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చినప్పుడు, ఎక్కువసేపు నిల్చోవాల్సి వచ్చినప్పుడు, దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు వాడటం అనేది చాలా చాలా ముఖ్యం. నాలుగోది ఏంటంటే ఉప్పు అనేది రోజుకి 5 గ్రాముల కన్నా ఎక్కువ వాడకుండా ఉండడం, అది కూడా ఒక జాగ్రత్త. సో ఇటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే మళ్ళీ మనము వారికోస్ వెయిన్స్ భవిష్యత్తులో రాకుండా నివారించవచ్చు. అండ్ ఆల్రెడీ కొంచెమే తక్కువగా వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పెరగకుండా కూడా ఈ జాగ్రత్తలు మనకు ఉపయోగపడతాయి. మనకు ఓన్లీ ఉప్పు మాత్రమే 5 గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. వేరే ఏదైనా మనకు ఫుడ్ వల్ల లేదా ఆహారం వల్ల ఇది వస్తుందా అంటే అట్లాంటిది ఏది దీంతో సంబంధం లేదండి. ఏదైనా మనకు రికమెండెడ్ ఏంటంటే బలమైన ఆహారం, విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉన్న కూరగాయలు, పండ్లు ఎక్కువ తీసుకోవాలి. అవి తీసుకుంటే మనకు నరాలు అనేటివి గట్టిగా ఉంటాయి, ఈ వారికోస్ వెయిన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అంతేగాని మనకు ఏదైనా ఒక ఫుడ్ తీసుకుంటే, ఏదైనా ఆహారం తీసుకుంటే వారికోస్ వెయిన్స్ వస్తాయంటే అట్లా ఏం లేదండి. ఉప్పు మాత్రం మనము 5 గ్రాముల కన్నా తగ్గించుకోవాలి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వారికోస్ వెయిన్స్, అంటే మందు తాగడం వల్ల వారికోస్ వెయిన్స్ వస్తాయా అంటే, మందు తాగడం వల్ల రావు. బట్ ఒకసారి మీకు వారికోస్ వెయిన్స్ ఉన్నాయనుకోండి,
మందు తాగితే మనకు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఆ వేగం పెరిగితే మనకు కాళ్ళల్లో రక్త ప్రవాహం పెరుగుతుంది. అప్పుడు ఉన్న వారికోస్ వెయిన్స్ వల్ల సమస్యలు పెరుగుతాయి. ఆల్రెడీ మీకు వారికోస్ వెయిన్స్ ఉంటే ఇప్పుడు ఈ రక్త ప్రవాహం పెరిగి అవి ఇంకా ఉబ్బి ఇంకా కాళ్ళల్లో వాపులు, చర్మంలో మార్పులు రావచ్చు అన్నమాట. సో మందు తాగితే వారికోస్ వెయిన్స్ లక్షణాలు పెరుగుతాయి. ఆహారంలో ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా కూరగాయలు, పండ్లు ఎక్కువ తినాలండి. మనము తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు కన్నా ప్రోటీన్స్ కన్నా కూరగాయలు, మన ఇంకా ఫ్రూట్స్, పండ్లు ఇవి ఎక్కువ తీసుకోవాలి. వాటిలలో ఉన్న మినరల్స్, విటమిన్స్ వల్ల మనకు నరాల శక్తి కూడా పెరుగుతుంది. స్మోకింగ్ లేదా పొగ తాగడం వల్ల మనకు వారికోస్ వెయిన్స్ కన్నా మన ధమనులు లేదా ఆర్టరీస్లో ఎక్కువ సమస్యలు వస్తాయి. ధమనులలో మనకు క్లాట్స్ ఏర్పడడం, దాంట్లో కొవ్వు చేరడము, ధమనులలో రక్త ప్రవాహం తగ్గిపోవడం, ఈ సమస్య అనేది స్మోకింగ్ వల్ల వస్తుంది. వారికోస్ వెయిన్స్ కి స్మోకింగ్ కి లేదా పొగ తాగడానికి ఎక్కువ సంబంధం లేదు. ధమనులలో రక్తం బ్లాక్ అవడానికి ఎక్కువ సంబంధం ఉంది. సో డాక్టర్, వెరికోస్ వెయిన్స్ వాటంతట అవే పోతాయా? వారికోస్ వెయిన్స్ వాటంతా అవే తగ్గిపోవండి. ఒకసారి వారికోస్ వెయిన్స్ వస్తే మనము అవి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. లైక్ కంప్రెషన్ సాక్స్లు వేసుకోవడము, 30 నిమిషాలు ఒకసారి నడవడము, బరువు అదుపులో పెట్టుకోవడం. మరీ ఎక్కువ సమస్యగా ఉంటే మనము చికిత్స ఖచ్చితంగా చేయించుకోవాలి. సో ఈ చికిత్స లేకుండా ఈ జీవన పద్ధతులు మార్చుకోకుండా వాటంతా అవే తగ్గిపోవు. మనం ఒకవేళ జీవన పద్ధతులు మార్చుకున్నా కానీ అవి పెరగకుండా ఉంటాయి తప్పితే మొత్తము నయమైపోవు. సో ఒకసారి వారికోస్ వెయిన్స్ వస్తే అవి చికిత్స చేసుకుంటేనే తగ్గుతాయి, లేదంటే అవి అదుపులో పెట్టుకోవచ్చు. అంతే తప్పితే వాటంతా అవే మొత్తం నయం అవ్వవు. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ కు నడక మంచిదా? నడక చాలా మంచిది. వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి మనం నడిస్తే ఏమవుతుందంటే కాళ్ళల్లో రక్త ప్రవాహం అనేది మెరుగుపడి అక్కడ ఉన్న కాళ్ళల్లో రక్త నాళాల్లో ఉన్నటువంటి ప్రెషర్ తగ్గి మనకు వాల్వ్స్ పైన, కవాటాల పైన ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉంటుంది. సో వాల్వ్స్ యొక్క పనితీరు మెరుగ్గా ఉంటుంది. సో దీనివల్ల నడిస్తే వారికోస్ వెయిన్స్ ఉన్నటువంటి పేషెంట్స్కి చాలా మంచిది. అండ్ ఒకసారి చికిత్స తీసుకున్నటువంటి పేషెంట్ కూడా మళ్ళీ వారికోస్ వెయిన్స్ రాకుండా నడక అనేది చాలా ఉపయోగపడుతుంది. డాక్టర్ లక్ష్మీ కుమార్ గారు, తక్కువ రక్తపోటు వెరికోస్ వెయిన్స్ కి కారణం కావచ్చా? తక్కువ రక్తపోటు వల్ల వారికోస్ వెయిన్స్ రావండి. కాకపోతే వారికోస్ వెయిన్స్ మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి, అంటే ఎక్కువగా వెయిన్స్ ఉబ్బున్నటువంటి వాళ్ళకి రక్తము కిందనే మనకు కాళ్ళలో చేరిపోయి మనకు రక్తపోటు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో రక్తపోటు వల్ల వారికోస్ వెయిన్స్ రాకపోయినా వారికోస్ వెయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి రక్తపోటు తక్కువగా ఉండే అవకాశం ఉంది, అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో డాక్టర్, గర్భధారణ సమయంలో వెరికోస్ వెయిన్స్ గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గర్భిణీ స్త్రీలలో వారికోస్ వెయిన్స్ మనము ఎక్కువగా చూస్తుంటాం. దీనికి కారణాలు ఏంటంటే మనము బిడ్డ బరువు వల్ల లోపల ఒక పెద్ద రక్తనాళం ఉంటుంది, ఇన్ఫీరియర్ వీనా కేవా అని. దానిపైన ప్రెషర్ పడడం వల్ల మనకు రక్త ప్రవాహం, కాళ్ళ నుంచి గుండెకెళ్ళే రక్త ప్రవాహం తగ్గుతుంది. ఇది ఒక కారణం. దీనికన్నా ఇంకా ముఖ్యమైన కారణం ఏంటంటే హార్మోనల్ చేంజెస్ అన్నమాట. సాధారణంగా మనము ఈ వారికోస్ వెయిన్స్ గర్భిణీ స్త్రీలలో మొదటి 3 నెలల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ మొదటి 3 నెలల్లో బిడ్డ అంత బరువు లేకపోయినా కానీ మనకు వారికోస్ వెయిన్స్ వస్తాయి అన్నమాట. సో అందువల్ల మనకు ఏం తెలుస్తుందంటే హార్మోన్స్ ప్రభావం వల్లే ఇవి ఎక్కువగా వస్తాయి. మనకు బిడ్డ బరువు కన్నా హార్మోన్స్ ప్రభావం వల్లే ఎక్కువ వస్తాయి. సో మనము ఇవి రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే కంప్రెషన్ సాక్స్లు వేసుకోవడం. మోకాళ్ళ వరకు మనకు సాక్స్లు ఉంటాయి, ఒక ప్రత్యేకమైన సాక్స్లు. అవి వేసుకుంటే మనకు కాళ్ళలో రక్త ప్రవాహం మెరుగుపడి మనకు వారికోస్ వెయిన్స్ రాకుండా ఉంటాయి. రెండోది ఏంటంటే మనము 30 నిమిషాలు ఒకసారి నడుస్తుండాలి. ఒకే చోట ఎక్కువ కూర్చోకుండా, నిల్చోకుండా 30 నిమిషాలు ఒకసారి 2-3 నిమిషాలు నడవాలి. అండ్ రోజు వ్యాయామం చేయడము, ముఖ్యంగా నడక చాలా ముఖ్యమైనది వ్యాయామంలో. అండ్ పిక్కలు బలపరిచే వ్యాయామం చేయడము, ఇవి చేస్తే మనకు రాకుండా ఉంటాయి. అండ్ మూడోది ఏంటంటే మనము పడుకునేటప్పుడు ఎడం వైపు తిరిగి పడుకుంటే బిడ్డ బరువు కూడా మన పొట్టలో ఉన్నటువంటి ఇన్ఫీరియర్ వీనా కేవా నరం పైన ప్రెషర్ పడకుండా ఉంటుంది. సో అప్పుడు మనం కాళ్ళ నుంచి రక్త ప్రవాహం ఈజీగా మన గుండె వరకు వెళ్ళి వారికోస్ వెయిన్స్ రాకుండా ఉంటాయండి. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ గుండె జబ్బునికి సంకేతమా?
వారికోస్ వెయిన్స్ ఉంటే గుండె జబ్బులు ఉంటాయని అటువంటి సంబంధం ఏం లేదు. ఒకవేళ వారికోస్ వెయిన్స్ నిర్లక్ష్యం చేసి వారికోస్ వెయిన్స్‌లో గడ్డలు ఏర్పడి, ఆ రక్తం గడ్డలు మనకు ఊపిరితిత్తుల నుండి నరాల్లో వెళ్ళి అక్కడ రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటే, అప్పుడు గుండె పైన ప్రభావం ఏర్పడి గుండె సమస్యలొచ్చే అవకాశం ఉంటది. మరి ముఖ్యంగా సిరలలో అంటే వెయిన్స్‌లో ప్రాబ్లమ్ కన్నా ధమనులు లేదా ఆర్టరీస్‌లో ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి గుండె జబ్బులు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటది. మనకు ధమనులలో గాని కొవ్వు ఏర్పడి బ్లాక్స్ ఉండి అంటే వాటిల్లో రక్త ప్రవాహం సరిగా అవ్వకపోతే అలాంటి వాళ్ళలో గుండె జబ్బులు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటది. డాక్టర్ లక్ష్మీ కుమార్ గారు, వెరికోస్ వెయిన్స్‌ని తాకినప్పుడు నొప్పి ఉంటుందా? మనకు మామూలుగా వారికోస్ వెయిన్స్ లేదా ఉబ్బిన సిరలను తాకితే ఏం నొప్పి రాదు. ఒకవేళ ఆ సిరలలో ఇన్ఫెక్షన్ వచ్చి ఎక్కువ రోజుల నుండి ఇన్ఫెక్షన్ వస్తే అప్పుడు మాత్రం మనకు తాకితే నొప్పి రావడము, అక్కడ చర్మం రంగు మారి ఎర్రగా అవ్వడము, ఇంకా వేడిగా ఉండడము. సో ఇవన్నీ ఇన్ఫెక్షన్ వస్తే వస్తాయండి. సో డాక్టర్, పరిగెత్తడం వల్ల వెరికోస్ వెయిన్స్ వస్తాయా? మనకు వారికోస్ వెయిన్స్ పరిగెత్తడం వల్ల రాకపోయినా వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్స్‌లో రోగుల్లో ఇవి ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటది. మనము పరిగెత్తినప్పుడు ఏమవుతుందంటే కాళ్ళల్లో ఎక్కువ రక్త ప్రవాహం జరుగుతుంది. సో మన చెడిపోయినటువంటి డ్యామేజ్ అయినటువంటి నరాలలో వాల్వ్స్ సరిగా పనిచేయకపోవడం వల్ల రక్త ప్రవాహం సరిగా ఉండదు. సో అప్పుడు మనం పరిగెత్తినప్పుడు వాటిపైన లోడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల మనకు వాపులు ఎక్కువ రావడం, నొప్పులు ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. దీన్ని నివారించడానికి మనం ఏమి సిఫార్సు చేస్తామంటే మెత్తగా ఉన్నటువంటి భూమి పైన నడవడము, చదరంగా ఉండి మెత్తగా ఉన్నటువంటి భూమి పైన పరిగెత్తడం, రన్నింగ్ షూస్ వేసుకొని పరిగెత్తడం అండ్ కంప్రెషన్ సాక్స్‌లు వేసుకొని పరిగెత్తితే మనకు ఈ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సో మరి ముఖ్యంగా వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్‌లలో ఈ జాగ్రత్తలు పాటిస్తే పరిగెత్తినా కూడా మనకు ఈ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ తగ్గడానికి ఐస్ ఉపయోగపడుతుందా? ఐస్ అనేది యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తుందండి. అంటే ఇప్పుడు మనకు ఇన్ఫెక్షన్ ఉంది, ఏదన్నా వాపు ఉంది దెబ్బ తగిలి, అప్పుడు ఆ వాపు తగ్గడానికి లేదా నొప్పి తగ్గడానికి ఈ ఐస్ అనేది ఉపయోగపడుతుంది. సో మీకు వారికోస్ వెయిన్స్ వల్ల తాత్కాలికంగా ఉపశమనం రావాలి, మరీ ఎక్కువగా సమస్య ఉంది వాపు కానీ నొప్పి కానీ, అలాంటప్పుడు ఐస్ పెట్టుకుంటే మనకు ఇది తాత్కాలికంగా ఉపశమనాన్ని కలిగిస్తుంది అనమాట. డాక్టర్ లక్ష్మీ కుమార్ గారు, గర్భధారణ తర్వాత వెరికోస్ వెయిన్స్ వాటంతట అవే పోతాయా? సాధారణంగా గర్భధారణ వల్ల వచ్చిన వారికోస్ వెయిన్స్ 6 వారాలలోనే తగ్గిపోతాయి. ఒకవేళ 6 వారాలలో తగ్గలేదు, మనము వెయిట్ చేస్తాం. అప్పుడు 3 నెలల వరకు వెయిట్ చేస్తాం. 3 నెలల వరకు కూడా తగ్గడం లేదంటే అప్పుడు వీటికి చికిత్స చేయాల్సిన అవసరం పడుతుందండి. సో డాక్టర్, వెరికోస్ వెయిన్స్ క్యాన్సర్‌కి కారణమవుతాయా? వారికోస్ వెయిన్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి ఎటువంటి రుజువులు, ప్రూఫ్స్ మన దగ్గర లేవు. కాకపోతే ఒక్క జాగ్రత్త ఏంటంటే క్యాన్సర్ ఉన్న పేషెంట్లలో వారికోస్ వెయిన్స్ ఉంటే ఆ వారికోస్ వెయిన్స్‌లలో గడ్డగట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగానే క్యాన్సర్ పేషెంట్లలో ఈ వెయిన్స్ సిరలలో గడ్డగట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు వాళ్ళకి వారికోస్ వెయిన్స్ కూడా ఉన్నాయనుకోండి, ఈ ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్యాన్సర్ ఉన్న పేషెంట్లలో ఈ వారికోస్ వెయిన్స్‌ని చికిత్స చేయించుకుంటే చాలా మంచిదండి. మనం ఈ గడ్డగట్టే ప్రమాదాన్ని రాకుండా నివారించొచ్చు. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ వల్ల బరువు పెరుగుతారా? వారికోస్ వెయిన్స్ వల్ల మనకు కాళ్ళు వాచి కాళ్ళు బరువుగా అనిపిస్తాయి కానీ శరీర బరువు అనేది వారికోస్ వెయిన్స్ వల్ల పెరగదండి. ఇంకోటి ఏంటంటే మనకు శరీర బరువు ఎక్కువగా ఉంది, ఒబెసిటీ ఉందంటే వాళ్ళలో వారికోస్ వెయిన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అంతేగాని మనకు వారికోస్ వెయిన్స్ వల్ల శరీర బరువు పెరగదండి. డాక్టర్ లక్ష్మీ కుమార్ గారు, వెరికోస్ వెయిన్స్ అనేది సాధారణంగా ఏ వృత్తి వారిలో ఎక్కువగా కనిపిస్తాయి? మనకు ఏ ఉద్యోగం రీత్యా మనం ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చినా ఒకే చోట లేదా ఒకే చోట నిల్చోవాల్సి వచ్చినా అలాంటి వాళ్ళలో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఉదాహరణకి ఐటీ ఉద్యోగులు, వాళ్ళు ఎక్కువసేపు ఒకే చోట కూర్చొని పని చేస్తా రావచ్చు, అలాంటి వాళ్ళలో రావచ్చు. ఇంకా పోలీసు వారు, మన ఆర్మీ పీపుల్, జవాన్లు, వాళ్ళు ఒకే చోట కదలకుండా నిల్చోవాల్సిన అవసరం రావచ్చు, అలాంటి వాళ్ళలో ఇవి ఎక్కువ కనిపిస్తాయి. ఇంకా మిగతా షాప్ కీపర్స్, ఒకే చోట ఎవరైనా బిజినెస్ పీపుల్ ఎవరైనా కానీ, అండ్ ఇంట్లో కూడా మనం ఎక్కువసేపు టీవీ చూడటం కదలకుండా, ఇలాంటి అందరిలో అండ్ ఎక్కువసేపు లాంగ్ జర్నీస్, దూర ప్రయాణాలు చేయడం, ఇలాంటి వాళ్ళలో కూడా మనకు వారికోస్ వెయిన్స్
వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, చివరిగా ఒక ప్రశ్న. వెరికోస్ వెయిన్ సర్జరీ నుంచి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? పేషెంట్ ప్రిఫరెన్స్ బట్టి ఇప్పుడు లోకల్ అనస్థీషియా చేసిన వెంటనే కూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఒకవేళ నొప్పి లేకుండా స్పైనల్ అనస్థీషియాలో చేస్తే కనీసం ఒక 4-5 అవర్స్ మన హాస్పిటల్‌లో ఉండాల్సి వస్తుంది. దాని తర్వాత వాళ్ళ ఇంటికెళ్ళొచ్చు. లేదా సూపర్ గ్లూ థెరపీ చేసినా గానీ వెంటనే మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. చేసిన వెంటనే కూడా వెళ్ళిపోవచ్చు. డాక్టర్ లక్ష్మీ కుమార్ గారు, ఈరోజు మాతో వెరికోస్ వెయిన్స్ గురించి మా ప్రేక్షకులకు ఎంతో విలువైన సమాచారం అందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. కాళ్ళల్లో నరాలు ఉబ్బిపోవడం, నొప్పి, బరువుగా అనిపించడం, వాపు లేదా చర్మం రంగు మారడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే వెరికోస్ వెయిన్స్ వల్ల వచ్చే సమస్యను నివారించవచ్చు. మీకు వెరికోస్ వెయిన్స్ గురించి మరిన్ని ప్రశ్నలు ఉన్నా లేదా కాళ్ళ నరాల సమస్యలు, వాపు, నొప్పి వంటి లక్షణాలున్నా తప్పకుండా వెరికోస్ వెయిన్స్ లేదా వాస్కులర్ స్పెషలిస్టుని సంప్రదించండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన అంశాలతో త్వరలోనే పీస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి మరియు మీ కాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ధన్యవాదాలు.